Hi, this is Priya. Welcome to Jabardast TV, Kammam TV. జయ గురుదత్త శ్రీ గురుదత్త అన్ని దానాల్లో అన్నదానం గొప్పది అని మానవ సేవే మాధవ సేవ అని ఖమ్మం ఎస్జిఎస్ ట్రస్ట్ ప్రధాన బాధ్యులు కోన గోవిందరావు అన్నారు. పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ శ్రీ 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 దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి దివ్యాశీస్సులతో స్వామివారి అష్టానక్షత్రాన్ని పురస్కరించుకుని ఖమ్మం ఎస్జిఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఖమ్మం ఎన్టీఆర్ కూడలి సమీపంలో అన్న సమర్పణ నిర్వహించారు. ఈ సందర్భంగా గోవిందరావు, వజనేపల్లి నరసింహారావు, బిజ్జల ఈశ్వరరావు, పెరుగు వెంకటరమణ యాదవ్ మాట్లాడారు. ఎస్జిఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే 1000 మంది ఆకలిగా ఉన్న వారికి అన్నప్రసాద వితరణ చేసినట్లు వివరించారు. కార్యక్రమాన్ని ట్రస్ట్ బాధ్యులు కోన గోవిందరావు, వజనేపల్లి నరసింహారావు, బిజ్జల ఈశ్వరరావు, తాటికొండ వెంకటేశ్వర్లు, పెరుగు వెంకటరమణ యాదవ్ తదితరులు పర్యవేక్షించారు. స్వామీజీ అష్టానక్షత్రం పుట్టినరోజు సందర్భంగా ప్రతి నెల జరిగే కార్యక్రమం లాగానే ఈరోజు కూడా ఎన్టీఆర్ సర్కిల్లో సుమారు 500 మందికి అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది. దిగ్విజయంగా జయ గురుదత్త, జయ గురుదత్త, జయ గురుదత్త, జయ గురుదత్త. కూడా అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో ఉన్నారు. మహాలక్ష్మి నమః మన ముందు తీసుకోండి. ఓం భక్తులందరూ కూడా శుభాకాంక్షలు. ఈరోజు స్వామీజీ గారి హస్త నక్షత్రం సందర్భంగా ఎన్టీఆర్ సర్కిల్లోనే ఒక 500-600 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్ కోన గోవిందరావు గారు, అదేవిధంగా వజనేపల్లి నరసింహరావు గారు, అదేవిధంగా వజనేపల్లి బిజ్జల ఈశ్వరరావు గారు అందరూ పాల్గొనడం జరిగింది. అందరూ కూడా థ్యాంక్ యూ. జయ గురుదత్త. ఈ రోజున అష్టానక్షత్ర సందర్భంగా గణపతి సత్యనారాయణ గారి జన్మదినం సందర్భంగా ఈ రోజున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎన్టీఆర్ సర్కిల్లోని భక్తులందరూ వచ్చి అన్న వితరణ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. వాయిస్ అమ్మవారి సాక్షాత్ అమ్మవారి
ग्राम्य ध्यान